తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రోజుగా రోజు జాప్యం జరుగుతుందనంటే గనక ఖచ్చితంగా అవుననే సందర్భం ఇప్పుడు వినబోస్తోంది సర్వత్రా. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ బ్యానర్ హెడ్లైన్ కనుక మనం చూసుకుంటే గనక ఆగస్టులో సర్పంచ్ ఎన్నికలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆగస్టులో మొత్తం ఇటు సర్పంచ్ కానీ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఒక వారం వ్యవధిలో అన్నీ కూడా పూర్తి చేయాలన్న ఆదేశాలతో కూడా ఇటు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆగస్టులో ఎన్నికలు పూర్తి చేయాలంటే జూలైలో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. సో ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. సో జూలై నెలలో ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు నెలలో అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేటట్టు ఇప్పుడు ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవంగా అయితే కనుక తొలుత జూన్ నెలాఖరికి అన్నారు, తర్వాత లేదు మళ్ళీ జూలై నెలాఖరికి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు వరకు పొడిగించడం చూస్తుంటే కనుక ఏ రోజుకి ఆ రోజు ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా అయితే ఇది కొంచెం జాప్యం కొనసాగుతుందనే విషయం అయితే మనకు అర్థమవుతోంది. ఆగస్టు 15 లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేసినట్లుగా అధికారిక వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది. షెడ్యూల్ విడుదల చేసేలోపు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నట్లుగా తెలిసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలి అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల రిజర్వేషన్లు ఖరారు చేసి గెజెట్ విడుదల చేయాలి. ఈ ప్రక్రియను జూన్ 3వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరిన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు గాను షెడ్యూల్ తయారు చేస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఆ రోజుల తేడాతో ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల తేడాతో 139 మున్సిపల్ 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లుగా సెక్రటేరియట్ వర్గాల్లో డిస్కషన్ సైతం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేలోపు రైతు భరోసా కింద పంట సాయం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. యాసంగి సీజన్ రైతు భరోసా కింద కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే చెల్లించారు. మిగతా రైతులు తమ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. దీంతో రైతు భరోసాను పూర్తిగా చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అలాగే ఈలోపు గ్రామ పట్టణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు క్యాలెండర్ రెడీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్లో తాజాగా 153 కోట్లను విడుదల చేసింది. మరికొన్ని పెండింగ్ బకాయిలు దాదాపు 300 కోట్లను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నట్లుగా అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇదంతా ఎన్నికల సన్నాహకాల్లో భాగమేనన్న ప్రచారం కూడా ఒకవైపు ఉంది. మరొకవైపు యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించబోతున్నారు. 5 లక్షల మందికి దీంతో లబ్ధి చేకూరబోతోంది. ఇందులో స్థానిక యువతతో పాటు కాంగ్రెస్ క్యాడర్కు ప్రయోజనం దక్కబోతోంది. జూన్ నెలలోనే వీలైనంత మంది అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ రైతు భరోసాను కూడా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రిపేర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పలుమార్లు వివిధ డిపార్ట్మెంట్లతో రివ్యూలు నిర్వహించి ఎన్నికల తేదీలు, ఏర్పాట్లు, ప్లానింగ్ వంటి వాటిపై చర్చించింది. రిజర్వేషన్ల కోసమే ఇంతకాలం వెయిట్ చేసినట్లుగా ఎన్నికల సంఘంలోని ఓ అధికారి వెల్లడించారు. దానిపై తమకు ఒక క్లారిటీ వచ్చిందని, సీఎం రాగానే డిస్కషన్ చేసి నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించినట్లుగా సమాచారం. లోకల్ అథారిటీస్ కూడా ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందజేస్తున్నామని, అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన స్పష్టీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఆగస్టు నెలలో మొత్తం ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఇటు ఫస్ట్ సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలకి సంబంధించి
మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసేలా ఇటు జూలైలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సమాయత్తమవుతోంది. జూలైలో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు నెలాఖరికల్లా మొత్తం అంతా కూడా ఎన్నికల ప్రక్రియ అంతా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేసి ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అలాగే 1500 కోట్ల పైబడి నిధులు వస్తాయి. ఖచ్చితంగా ఆ నిధులతో ఖచ్చితంగా గ్రామాల్లో ఇటు పార్టీ బలోపేతానికి, పార్టీ గ్రాఫ్ పెంచుకోవడానికి కూడా ఖచ్చితంగా ఉపకరిస్తుందనేది కూడా ఇటు ప్రభుత్వ వర్గాల్లో భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మరొక వైపు చూసుకుంటే కనుక ఫస్ట్ తొలుత జూన్ అన్నారు, ఆ తర్వాత జూలై అన్నారు, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏంటనే భావనపై ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. అసలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా ఆగస్టు నెలకైనా అనేది ఇప్పుడు సర్వత్రా $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. సో వెయిట్ చేద్దాం, అసలు ఏం జరుగుతుందో, ఆగస్టు నెలకైనా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.